మహాదేవునికి స్తోత్రములు. ఈ ఆరాధన కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనములండి. గత ముందంటి వారంలో ప్రార్థించే వ్యక్తుల్లో ఉండాల్సిన స్వభావము, విశ్వాసము అనేటువంటి విషయాల మీద చాలా సంగతులు మీకు చెప్పి ఉన్నాను. ఎలా ప్రార్థించాలి, ఎలాంటి స్వభావంతో ప్రార్థించాలి, ప్రార్థించేటప్పుడు ఎలాంటి నమ్మికతో ప్రార్థించాలనే విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. చివరిగా దేవుడు పాపులు మనవి ఆలకించడం అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. దేవుని చిత్తమును ఎరిగి ప్రార్థన చేయాలనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. గతంలో ఏమన్నామంటే దేవుడు పాపులు మనవి ఆలకించడం. దేవుడు తన చిత్తానుసారంగా చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు తన చిత్తం చొప్పున చేసిన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఏ ప్రార్థన ఆలకించడం? పాపులు మనవి ఆలకించడం. కానీ ఈరోజు మనం నేర్చుకునేది దేవుడు తన చిత్తం చొప్పున చేసిన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. మనము దేవుని కుమారుని యందు ఏముంచాము? విశ్వాసం ఉంచాము. అలా విశ్వాసం ఉంచితే మనకేం కలుగుతుంది? నిత్య జీవం. అలా నిత్య జీవం కలుగుతుంది అంటానికి రుజువేంటి? దేవుడు మనకి నిత్య జీవం ఇస్తాడంటానికి రుజువేంటి? దానికి సంగతి ఆయన రాస్తున్నాడు. ఏంటా సంగతి అంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఏం చేస్తాడని ఆలకిస్తాడు. ఈరోజు ఎవరు ప్రార్థన దేవుడు వింటాడని నేర్చుకున్న మనము ఎవరు ప్రార్థన దేవుడు వింటాడనేది నేర్చుకుంటున్నాం. ఎవరు ప్రార్థన వింటాడంటే ఆయన చిత్తం చొప్పున చేసే ప్రార్థన ఆయన వింటాడు. ఆయన చిత్తం తెలుసుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయన చిత్తానికి అనుకూలంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయన చిత్తముకి అనుగుణంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడని ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు అంటే కేవలము ఒక శక్తి, ఒక పవరు అనే భావంతో కాకుండా దేవుడు అంటే ఒక వ్యక్తిత్వం అనేటువంటి భావంతో ఆలోచన చేస్తే ఆయన ఒక మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు, ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు, ఆయన ఒక నిర్ణయాన్ని కలిగి ఉంటాడు, ఆయన ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఎవరు? దేవుడు. అటువంటి వ్యక్తిత్వం ఉంది దేవునికి. ఇప్పుడు అలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుని ఏదైనా అడగాలనుకుంటే ఆయన ప్లాన్ తెలియాలి, మనకి ఆయన ఉద్దేశం తెలియాలి, ఆయన నిర్ణయాలు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం ఏది అడిగినా ఆయనకు అనుకూలంగా అడుగుతాం. లేదు అంటే ఆయన ఏదో ప్లాన్ చేసుకుని ఉన్నాడు మన మీద, ఆయన ఏదో ఒకటి సంకల్పించుకుని ఉన్నాడు మన విషయంలో, కానీ మనం అలా కాకుండా వేరేలాగా మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. అప్పుడు అదేమైపోతుంది? దేవుని చిత్తానికి అది వ్యతిరేకమైన ప్రార్థన అవుతుంది. దేవుని సంకల్పానికి అది వ్యతిరేకమైన ప్రార్థన అవుతుంది. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలండి అంటే, ఈరోజు మనము తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో ఒక రకమైన ప్లాన్తో మనం ఉంటాం. వాళ్ళు ఇలాగా చదివించాలి, ఇలాగ ఎదిగింప చేయాలి, ఇలాగ వారిని భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకువెళ్ళాలి, భవిష్యత్తులో ఇలాంటి ఒక రకమైనటువంటి రంగంలో వారిని స్థిరపరచాలనుకుంటాం. కానీ వారు వేరే రకమైనటువంటి ఆలోచనలతో మనల్ని అడుగుతుంటే మన ఆలోచనలకు వారు ఏమయ్యారని అప్పుడు అర్థమవుతుంది? వ్యతిరేకము అయ్యారు. మన యొక్క అనుకున్న గోల్స్ కి లేక మనం అనుకున్న టార్గెట్ కి వారు వేరేగా ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. అంటే మన చిత్తానికి వారు వేరయ్యారు. ఓకే, అది మనుషులు కాబట్టి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కాబట్టి మనం అంటే పిల్లలకు అంటాం, కానీ వారి ఉద్దేశాన్ని, వారి ఇష్టాల్ని మనం కనగలమేంటి అనే భావంతో మొత్తం మీద మనం సర్ది పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు, పరమందున్నవాడు ఎవరు? దేవుడు. ఆయన తన చిత్త ప్రకారంగా మనల్ని నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే మనము ప్రార్థించేటప్పుడు ఆయన చిత్తానికి అనుకూలంగానే ప్రార్థించాలి తప్ప వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. అలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ఇది మొదటగా మనం గ్రహించాలి. ఎప్పుడైనా మనం దేవుణ్ణి ఏదైనా అడుగుతున్నామా? అడగకపోవడం ఏంటండి?
ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం, ఎన్నో విషయాలు దేవుడికి చెప్పుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యం కోసం అడుగుతాము, మన యొక్క ఆయుష్ కోసం అడుగుతాము, మన పిల్లల కోసం అడుగుతాము, లేదా వారి యొక్క చదువుల కోసం అడుగుతాము, వారి ఆరోగ్యాల కోసం అడుగుతాము, ఇంటి కోసం అడుగుతాము, ఒంటి కోసం అడుగుతాం. ఇలా ఎన్నో అడుగుతాం కదండి. అంటే మరి అడిగేవన్నీ కూడా ఆయన చిత్తానికి అనుకూలంగా ఉన్నాయా, దేవుడు కోరుకున్నట్టుగా ఉందా, ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయవలసింది. అయితే ఇందులో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు పత్రిక రాస్తూ ఒక విషయం చెప్పారు. ఏంటదంటే, సంఘస్థులట, దేవుని నమ్ముకున్న వ్యక్తులట మొదట ప్రార్థన చేయడం కంటే ముందట దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలట. ఇదేంటండి అంటే, ఇదేమి కొత్త విషయం కాదు, మీకు తెలిసిన విషయమే. ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎంఆర్ఓ ఎలాంటోడో ముందు అడుగుతారు. ఆయన ఎలాంటోడండి, ఏ టైంలో వెళ్తే బాగా మాట్లాడతాడు, ఏం పట్టుకుని వెళ్తే బాగా మాట్లాడతాడు అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు అది పక్కన పెట్టేసి ముందు ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా మనం వెళ్ళి మనం అడగాల్సిందేదో అడుగుతాం. అలాగే ఇక్కడ కూడా దేవుణ్ణి ఏదైనా అడగాలంటే ముందు దేవుడు ఎలాంటి వాడు, దేవుడు యొక్క ఉద్దేశాలు ఏంటి, అసలు దేవుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు నిర్మాణం చేశాడు, మనల్ని ఎందుకు పుట్టించాడు, మనకెందుకు ఇవన్నీ ఏర్పాటు చేశాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటేనే తప్ప మనం ఆయనకి అనుకూలంగా మనం దేవుణ్ణి ఏది అడగలేము. కనుక అదే విషయాన్ని పౌలు గారు కొలస్సీలకు రాస్తూ చెప్పారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 కలిసి ఉన్నాయి కదా, అందులో 10వ వచనం అంటే 2వ భాగం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ఎవరి కోసం ప్రార్థన చేస్తాం. అపోస్తలుడైన పౌలు గారు సంఘస్థుల కోసం ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంటే, సంఘస్థులకు ఇల్లు లేదు, ఇల్లు ఉండాలి, ఆ సంఘస్థులకి వాక్యం లేదు, వాక్యం ఉండాలి, సంఘస్థులకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అంతేనా? కాదు, ఏదో చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడట, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఇది ఒకటి అవ్వాలట, మనం సంపూర్ణ జ్ఞానవంతులు అవ్వాలట, ఆత్మ సంబంధమైన వివేకం గలవారు అవ్వాలట, ఇంకా ఆయన చిత్తమును ఎలాగా, ఎవరి చిత్తం అంటే ఈరోజు క్రైస్తవులుగా మన మీద ఉన్నటువంటి ఒక ఫస్ట్ బాధ్యత ఏంటంటే, మనము దేవుని చిత్తాన్ని ఏం చేయాలి, గ్రహించేవారు కావాలి. గ్రహిస్తేనే తప్ప దేవుని చిత్తానికి అనుకూలంగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, దేవుని చిత్తం నాకెలా తెలుస్తుందండి, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, ఆయన ఏమనుకున్నాడో నాకెలా తెలుస్తుంది, ఆయన ఏం ఉద్దేశించాడో నాకెలా తెలుస్తుంది, అసలు ఆయన ప్లాన్ ఏంటో నాకెలా తెలుస్తుంది అంటే, ఆయన అలా దాక్కునేవాడు కాదు. అలా దాక్కునేవాడు అయితే ఇలాగ మనకి తన మనస్తత్వాన్ని తెలియజేసేటువంటి విషయాలన్నీ మనకి తన గ్రంథంలో రాయించేవాడు కాదు. ఇది ఎందుకు రాయించి పెట్టి మనకు పంపించాడు, ఆయన ఏమనుకుంటున్నాడు అనేది మనకి తెలియాలి. నేను భూమిని ఎందుకు కలుగు చేశాను, ఆ భూమి మీద మనిషిగా నిన్ను ఎందుకు పుట్టించాను, నీ కోసం ఇవన్నీ అందుకు ఏర్పాటు చేశాను, నీవు నా కోసం ఇది చేయాలి, నీ పాపాల కొరకు, నీ పాప పరిహారం కొరకు నా కుమారుని పంపించాను, ఆయన సిలువలో నీ యొక్క పాపాలకి శిక్ష అనుభవించాడు, నీ పాపాలకి విడుదల ఏర్పాటు చేశాను, నువ్వు నమ్మితే నీ పాపాల నుంచి విడుదల పొంది నా కుమారుడిగా బ్రతుకుతావు, ఈ భూమి మీద నీకు కావలసినన్ని నేను ముందే ఏర్పాటు చేశాను, నీకు భార్యని ఇచ్చాను, భర్తని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, భూములు ఇచ్చాను, ఇండ్లు ఇచ్చాను, ఇవన్నిటినీ నేనే ఇచ్చాననే సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నా పట్ల కృతజ్ఞతగా ఉండు అన్న విషయాలన్నీ మనకి తెలియలేదా, తెలిసాయా? ఎలా తెలిసాయి? తన గ్రంథం. అంటే దేవుడు చెప్పకుండా ఉండలేదు. తన చిత్తం ఏంటో, తన సంకల్పం ఏంటో, తన ఉద్దేశం ఏంటో, తనకి ఏది ఇష్టమో, తనకి ఏది అయిష్టమో, ఈ విషయాలు ఆయన చెప్పకుండా ఉండలేదు. కానీ అది మనం పూర్ణంగా గ్రహించాలి. ఇక్కడ ఆ మాట ఉంది, ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి. అందుచేత ఈ సంగతి వినునాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక
ఏమవ్వాలి? సంపూర్ణ జ్ఞానవంతులు అవ్వాలి, ఆత్మ సంబంధమైన వివేకం గలవారు అవ్వాలి, ఇంకా ఆయన చిత్తమును అది దేవుడి చిత్తాన్ని పూర్ణంగా గ్రహించే వారిమై ఉండాలి. అప్పుడు మనం ప్రార్థించేటప్పుడు అసలు నేను ఇది అడుగుతున్నాను కానీ ఇది దేవునికి ఇష్టమేనా, ఇలా నేను అడుగుతున్నాను ఇది దేవునికి నచ్చుతుందా, అసలు ఇలా నేను అడిగేది దేవునికి నన్ను దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా? ఇప్పుడు దేవునికి దగ్గర చేసేదైతే దేవుని చిత్తం అయి ఉంటుంది, దేవునికి దూరం చేసేదైతే అది దేవుని చిత్తమై ఉండదు. ఈ రకంగా గ్రహించి మనం ఏదైనా దేవునికి ఏం చేయాలి? ప్రార్థన. నువ్వేది అడుగు, ఈ భూ సంబంధమైన జీవనం కోసం నువ్వేమైనా అడుగు దేవుణ్ణి. ప్రార్థించేటప్పుడు అది తెలిసి ప్రార్థన చేస్తు, అప్పుడే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కొన్నిసార్లు మన విషయాల పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనకు వ్యతిరేకంగా మనం అడుగుతూ ఉంటాం. ఒకవేళ ఏదైనా మనం అడిగిన తర్వాత అది పొందుకొని మనం దేవునికి దగ్గర అవుతామంటే కొన్నిసార్లు దేవునికి ఏమైపోతుంటాం? దూరం అయిపోతూ ఉంటాం. ఇది మనం గ్రహించక అనేక సార్లు మనము దేవునికి ప్రార్థించకూడనివి, దేవుని అడగకూడనివి అడిగి దేవుని నుంచి ఏ సమాధానం కూడా మనం పొందలేకపోతున్నాం. చూడండి ఒకసారి అదే పత్రిక, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయము 12వ వచనం. అదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక నిమిషం. ఈ కొలస్సీ సంఘాన్ని ఎవరు స్థాపించారు? పౌలు గారు కాదు. ఈ కొలస్సీ సంఘాన్ని ఎవరు స్థాపించారు? పౌలు గారు కాదు. పౌలు గారు అసలు ఆ ఊరే వెళ్ళలేదు, కేవలం ఉత్తరం మాత్రమే ఆ ఊరికి రాస్తున్నాడు. మరి ఎవరు స్థాపించారంటే ఎపఫ్రా అని ఒక అతను స్థాపించాడు. ఎవరైనా? ఎపఫ్రా. ఇప్పుడు ఎపఫ్రా కోసం కూడా పౌలు గారు పత్రికలో ప్రస్తావించారు. ఏమనంటే చూడండి 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన అంటే ఆ టైంకి పౌలు పక్కన ఉన్నాడు కాబట్టి పౌలు గారు ఉత్తరం రాస్తూ కొలస్సీలో ఉన్న సంఘానికి ఎపఫ్రా వందనాలు కూడా రాస్తున్నాడు. రాస్తూ ఆయన కోసం చెప్తున్నాడు ఏమని? మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని అంటే ఇప్పుడు ఎపఫ్రా కూడా సంఘస్థుల కోసం ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థనలో కూడా ఏం అడుగుతున్నాడు? సంఘస్థులు ఏం తెలుసుకోవాలి? దేవుని చిత్తములో సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారు అవ్వాలి. వారు దేవుని చిత్తం తెలుసుకోవడంలో ఒక పెర్ఫెక్ట్ అంటే ఒక నిశ్చయతకు వచ్చేయాలి. అంటే ఈరోజు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ఎలాగంటే ఇది దేవుడి చిత్తం అండి, ఈ విషయంలో నేను దేవుడిని అడుగుతున్నానంటే దేవుడు ఖచ్చితంగా ఇది నాకు చేస్తాడు. ఇది దేవుని చిత్తం అండి అని నువ్వు ఎలాగా నిశ్చయం అయిపోవాలంటే అది ఖచ్చితంగా దేవునికి ఇష్టమైందే నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇది అడిగితే ఇది నేను పొందుకుంటే దేవుడికి ఇంకా నేనేమవుతాను? దగ్గర అవుతాను, ఆయన కుమారుడిగా బ్రతుకుతాను, ఆయన కుమారుడిగా ఆయనకు మహిమనిస్తాను. అలాంటివే నేను అడుగుతున్నానండి అని దేవుని చిత్త విషయంలో సంపూర్ణ ఆత్మనిశ్చయత కూడా మనకి ఏర్పడాలి. ఆ స్థాయికి మన భక్తి ఏమవ్వాలి? ఎదగాలి. అప్పుడే మనం దేవునికి ఏం చేయగలం? ఆయన చిత్తానుసారముగా ప్రార్థించాలి. కొన్నిసార్లు అది మనం గ్రహించలేము. యేసు ప్రభు వారి గురించి ఆ ప్రాంతమందు ఆయన ఉన్నటువంటి ఆ దేశమందంతటా ఆయన కీర్తి బాగా పెరిగింది ఆయన సేవ చేస్తున్న దినాల్లో. ఎవరి గురించి? యేసు ప్రభు గారు. ఆయన ఏ వీధికి వెళ్ళినా ఆ వీధిలో ఆయన్ని కొనియాడుతున్నారు. ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో కొనియాడుతున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో కొనియాడుతున్నారు. చివరికి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యాలు వదలగొడుతున్నాడు, చనిపోయిన వారిని కూడా ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు. కానీ ఆయన ఇంటి వాళ్ళకి అది నచ్చలేదు. ఆయన ఇంటి వారంటే ఆయన తల్లి, ఆయన యొక్క సోదరు. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన ఇంటి వాళ్ళు, ఈయనకేదో మత్తి చెల్లించింది, ఏవేవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏవేవో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చాలా మంది ఇన్ని ఫాలో అవుతున్నారు. చివరికి ప్రభుత్వం అప్పుడున్న గవర్నమెంట్ యేసుక్రీస్తుని హింస పెట్టడానికి కూడా ట్రై చేస్తుంది.
అప్పుడున్న మత పెద్దలు యేసు ప్రభుని చంపడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో కుటుంబస్తులు ఏమనుకుంటున్నారంటే ఈయనకేమో ఏం చెల్లించింది, మతి చెల్లించింది. చివరికి ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఈయన ఎక్కడున్నాడు? సేవలో ఉన్నాడు, వాక్యాలు చెప్తూ వెళ్తూ ఉన్నాడు, అనేక మందిని బాగు చేస్తూ వెళ్తూ ఉన్నాడు. చివరికి ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. వస్తే ఆ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చిన సమయంలో ఆయన అన్న మాట చూడండి ఒకసారి. సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు. ఆ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు. ఏమర్థమైంది? యేసు ప్రభుకి ఎవరితో బంధం? దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వారు, దేవుని చిత్త ప్రకారంగా ఉన్నవారితోనే బంధం. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఈయన సేవ చేయకూడదు, దేవుని ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని వాక్యాలు చెప్పకూడదు, ప్రజల మధ్యకి వెళ్ళి అద్భుతాలు చేసి వారికి సహాయపడకూడదని వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈయన వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అసలు యేసు ప్రభువుని ఎందుకు పంపించాడు దేవుడు? అంతే కదా, ప్రజలకి దేవుని యొక్క మాటలు చెప్పి వాళ్ళ సమస్యలు తీర్చి వారి పాపాలకు ఆయన ఏమవ్వాలి, బలి అవ్వాలి. దానికి పంపిస్తే దానికి పంపించినటువంటి ఆ పనికి వెనక్కి లాగుతున్నారు. అంటే దేవుని చిత్తానికి వాళ్ళు ఏం చేసినట్టు? వెనక్కి లాగుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఒకవేళ వాళ్ళు కూడా దేవుడికి ప్రార్థన చేస్తే ఒకవేళ ఎలా చేస్తారేమో, నా కుమారుడికి ప్రాణాపాయం ఉంది, లేకపోతే నా కుమారుడు మతి చెల్లించి తిరుగుతున్నాడు, నా కుమారుడు వెనక్కి వచ్చేలాగా సహాయం చేయి అని ఒకవేళ వాళ్ళు దేవుడిని అడిగితే ఆ ప్రార్థన ఏ ప్రార్థన అంటారు? అప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన అవుతుంది. అంటే ఒక పని మనకి దేవుడు అప్పగించాక ఆ పనిలో వెళ్తున్నప్పుడు ఆ పని కాకుండా, ఆ పని జరగకుండా, లేకపోతే ఆ పనిలో వెళ్ళనివ్వకుండా మనల్ని ఆపేరు, లేక అడ్డుకున్నారు, లేక ఆ రకంగా జరగకూడదని ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారని ప్రార్థన చేస్తారు. కనుక ఇలాగ మన జీవితాల మీద దేవునికంటూ ఒక ఆలోచన ఉన్నప్పుడు, మన విషయంలో దేవునికంటూ ఒక తలంపు ఉన్నప్పుడు అది జరగకుండా నువ్వు ఆపమని కానీ, అవి జరగకుండా నా దగ్గరికి రాకుండా చెయ్యమని కానీ నువ్వు అడిగితే అప్పుడు నువ్వు దేవుని చిత్తానికి ఏం చేస్తున్నావు? వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఏదో నీకు లైఫ్లో ఏదో నేర్పించాలనుకున్నాడు, ఒక లైఫ్ లెసన్ నీకు ఇవ్వాలనుకున్నాడు. ఆ లైఫ్ లెసన్లో నువ్వు ఎలాగా దాన్ని ట్రైన్ చేస్తావో, లేకపోతే ఎలాగ నువ్వు దాన్ని అనుభవిస్తావో దేవుడు ఒక రకంగా నీ జీవితంలోకి ఒక వాటమిని అనుమతించాడు అనుకుందాం. ఒక వాటమి, ఏదో ఒక దాని మీద నువ్వు ఓడిపోవాలి. ఓడిపోయాక నువ్వు ఏదో నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం కోసం ఆ వాటమి గుండా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఆ వాటమిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు ఏమని? ఆ వాటమి నాకు రాకూడదు అంటే నువ్వేం చేసినట్టు? వ్యతిరేకంగా ప్రార్థన చేస్తావు. అదేంటండి దేవుడు వాటమిని కూడా ఇస్తాడా అంటే మనకి అన్ని సీడ్స్ని నేర్పించేవాడు దేవుడు. గెలవడం నేర్పిస్తాడు, వాడడం నేర్పిస్తాడు, గెలిచినప్పుడు ఎలా నిలబడాలో నేర్పిస్తాడు, ఓడిపోయినప్పుడు ఎలాగా తట్టుకోవాలో నేర్పిస్తాడు. అన్నిటినీ నేర్పించేవాడు, అన్ని సీడ్స్ని మనకు చూపించేవాడు. అలాంటప్పుడు ఇది కాకూడదు, అది జరగకూడదు, ఇది జరగాలి, అది జరగకూడదు అని నీవు నిర్ణయం చేసుకొని దేవుణ్ణి అడగకూడదు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా నువ్వేం అడగాలంటే, దేవా నీ చిత్తమైతే వీటిలో నన్ను నడిపించు, అవి జరిగించు. ఒకవేళ నీ చిత్తం కాకపోయినా పర్వాలేదు అని ఒక సిద్ధపాటు నీకు ఉండాలి తప్ప ఇది ఎలాగైనా జరిగేలాగా నువ్వు చెయ్యి అని మాత్రం ఆడవు. ఒకవేళ అలా చేసావంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేం చేస్తున్నట్టు? ప్రార్థన చేస్తావు. లైఫ్లో మనకు కావలసినవన్నీ జరగాలని మనం కోరుకుంటాం, కాదు, తన చిత్తంలో మన పట్ల ఏముందో అదంతా జరగాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక యేసు ప్రభు తల్లిగా, యేసు ప్రభు సోదరుడిగా, యేసు ప్రభు సోదరిగా ఎవరిని ఎంచాడు, ఎవరిని చూశాడు అంటే ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా నడిచిన వారే నా తల్లియు నా సహోదరులు అనేటువంటి భావంతో చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తానికి అనుకూలంగా ప్రార్థన చేయాలి అంటే ఒక మాట చూద్దాము. దేవుని యొక్క స్వభావం గురించిన మాట దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడిన మాట. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావాలి. ఎందుకో దేవుని చిత్తానికి అనుకూలంగా మనం ప్రార్థన చేయాలి, దేవుని చిత్తానికి అనుకూలంగానే ఎందుకు ప్రార్థన చేయాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి
ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను. ఇక్కడ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. పరలోక సేన అంటే పరలోకంలో కూడా దేవునికి ఒక సైన్యం ఉంది. అలాగే భూలోక నివాసుల ఎడలను, భూ నివాసులు అంటే భూమి మీద కూడా ఆయన కొరకు నివసించేటువంటి జనాంగం ఉన్నారు. ఇటు పరలోకం ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? ఎవడు సమర్థుడు కాదు. అంటే ఇప్పుడు ఏం జరిగించేవాడు? పరలోకంలో భూలోకంలో కూడా తన చిత్తం చొప్పునే జరిగించేవాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఆయన చిత్తానికి అనుకూలంగా ప్రార్థనగా చేస్తే అది తప్పనిసరిగా ఏమవుతుంది? జరుగుతుంది. జరగకుండా ఎవరు ఆపలేరు. ఆపగలరా? ఆపలేరు. ఆపడానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అదేమవదు, ఆగదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభువుని భూమి మీదకి పంపి మానవుల కొరకు ఆయన ఏమవ్వాలని? బలి అవ్వాలని. కానీ అది అవ్వకుండా ఆపడానికి అపవాది ట్రై చేశాడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఏది అవ్వకుండా? ఆయన బలి అవ్వకుండా, శిలువ మీదకి ఎక్కి ఆయన బలి అర్పణ కాకుండా, ఆ రకంగా దేవుడిని సిద్ధపరిచినట్టుగా ఆయన బలి చేయబడకుండా ఆపాలని ప్రయత్నం చేశారు. చాలా మంది ఏమనుకుంటామంటే, సాతాను ఆయన సిలువ వేసేలాగా ట్రై చేశాడు, మొత్తమే సాతాను ఏం వేసాడని? సిలువ. సాతాను వేయలేదు, తన్ను తాను అర్పించు. చివరికి అది దూరం అవును గాక అని ఒక ఆయన అన్నాడు. ఎవరు? పేతురు గారు. నీకు అది ఏమవును గాక, దూరం అని గాక అంటే, అప్పుడు పేతురుని ఏమని పిలిచాడు? సాతానా నా దగ్గర నుంచి పొమ్ము. అంటే దేవుని చిత్తము పాపుల యొక్క పాపుల కొరకు ఆయన మరణించారు. ఆయన మరణిస్తే సాతానికి అపజయం ఏర్పడుతుంది, ఆయన యొక్క పాపాలకి శిక్ష ఏర్పడుతుంది, లేక అతని మరణ భారానికి అపజయం ఏర్పడుతుంది అనే సంగతి అపవాది తెలుసు కనుక దాన్ని ఆపడానికి ట్రై చేసిన దేవుడు తన చిత్తాన్ని మాత్రమే ఏం చేశాడు? జరిగించాడు. దేవుడు ఓడిపోయిన వాడు కాదు. కనుక నీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు మనం అనుకుంటున్నాం ఓడిపోతున్నామేమో, లేక అనేక విషయాల్లో తప్పిపోతున్నామేమో అని. కానీ దేవుడు తన చిత్తాన్నే జరిగిస్తున్నాడనే సంగతి మనకు అర్థం కావాల్సి ఉంది, అది అంగీకరించాల్సి ఉంది. అప్పుడే మనం మన ప్రార్థనలకి జవాబు పొందగలుగుతాం. అంటే నేను ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తన చిత్తానికి అనుకూలంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, దానికి నెరవేర్పు ఉంటుంది, దాన్ని ఆపేవారే లేరు. అది గ్రహిస్తే మనం చేసే ప్రార్థనలో బలం ఉంటుంది. ఇలాగే యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆ ప్రార్థన ఒక మోడల్గా మనకు ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అది వచ్చాడు, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద. ఇక్కడ అదే మాట. ఆయన పరలోకాన్ని సేన ఎడలను భూ నివాసులను తన చిత్తము ఏం చేయవాడు? జరిగించాడు. కనుక అక్కడ జరిగినట్లుగా ఇక్కడ జరగాలి. భూమి మీద తన చిత్తం జరగట్లేదు ఏంటండి అంటే, అన్ని దిక్కలా జరుగుతుంది, ఒక్కళ్ళ దగ్గర తప్ప. ఎక్కడ నెరవేరట్లేదు తెలుసా? స్వేచ్ఛ ఇచ్చి స్వతంత్రాన్ని ఇచ్చి నీకు నచ్చినట్టు బ్రతుకని మనకు అప్పచెప్పించాడు. చూసావు, మన దగ్గరే ఏది నెరవేరట్లేదు, ఆయన చిత్తం. సృష్టి ఎలా నడిపించబడాలని ఉంటే అలాగే నడిపించబడదు. ఈ భూ ప్రపంచం ఎలా ఉండాలంటే అలాగే ఉంది. కానీ ఒక మనిషి మాత్రమే తన చిత్తానికి వ్యతిరేకంగా నడవడానికి ఏం చేస్తున్నాడు? ప్రయత్నము చేస్తాడు. కనుక ఈ రోజున మనం అనుకూలం అవటానికి, మనల్ని మనం అనుకూలం చేసుకోవడానికి, దేవుని చిత్తానికి మనల్ని మనం లోపరుచుకోవడానికి, లోబడ్డానికి మనం ప్రయత్నించడమే ఈరోజు మనం చేసే ప్రయత్నం. అలా పిలుపునిచ్చేది దేవుడే. నా చిత్తంలోకి, నా ఇష్టంలోకి, నా సంకల్పంలోకి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం తప్పిపోతున్నాం అనే సంగతి అర్థం చేసుకోవాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేయాలండి అంటే, ప్రతిదానికి డిమాండ్ కాదు. దేవా, నీ చిత్తమైతే వీటిని జరిగించు.
మీ యొక్క సంకల్పంలో నాకు ఇది జరగాలని ఉంటే, ఇవి నాకు రావాలని ఉంటే, అటువైపుకే నేను వెళ్ళాలని ఉంటే, అదే నేను పొందుకోవాలనుకుంటే అదే జరిగించు. ఒకవేళ అది కాకపోతే ఏది నాకు మంచిదో అటువైపుకు నన్ను నడిపించు అని మనకున్న జ్ఞానాన్ని దేవుని వాక్య జ్ఞానంతో జోడించి దేవుణ్ణి అడగడమే అందులో దేవుని చిత్తాన్ని ఎరిగేం చేయడం, ప్రార్థన చేయడం. కనుక ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అంటే అది దేవుని చిత్తం కాదని మనమే నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏది కూడా మనం ఆయనకు దూరం అయ్యేలా ఉండాలని ఏర్పాటు చేయడం. అన్నీ మనం ఆయనకి దగ్గర అవడానికే ఏర్పాటు చేస్తాడు. కానీ అది మనం తీసుకుని దానివల్ల మనం దేవునికి దూరం అవుతున్నాం అంటే ఇది ఎవరి చిత్తం కాదు. అలా నిర్ధారణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి మనం దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి అది చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం అనుకున్న మాట చదువుదాం. 6వ అధ్యాయం 10వ వచనం. సో ఈరోజు మనం ప్రార్థించేటప్పుడు ఇలాంటి వైఖరితో ప్రార్థన చేయాలి, ఇలాంటి మనస్తత్వంతో ప్రార్థన చేయాలి. చెప్తాం కదా చాలాసార్లు మనం, వచ్చేస్తాను తప్పనిసరిగా వస్తాను, ఇస్తాను తప్పనిసరిగా ఇస్తాను, ఇలా మనం చెప్తాం కదా. ఎవరు గ్యారంటీ తప్పనిసరిగా వస్తామనడానికి, తప్పనిసరిగా ఇస్తామనడానికి? ఉందా ఏమైనా గ్యారంటీ? అందుకే ఆ వస్తాను అన్నప్పుడు, ఇస్తాను అన్నప్పుడు ఏం జోడించాలి? అది మనం జోడించకపోతే మనం దేవుని చిత్తానికి అనుకూలంగా ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 19 నుంచి చదవండి. దేవుని చిత్తం అయితే మీ వద్దకు మరలా తిరిగి వస్తునని చెప్పి సేవకుడు ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊర్లో కొన్ని రోజులు ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. వాళ్ళు ఏమన్నారు? ఉండమన్నారు. ఉండమన్నప్పుడు అతను ఉండడానికి ఒప్పుకోలేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుని చిత్తం అయితే మరలా వస్తాను. ఒకసారి మరొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 4:19. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 4:19. ఇక్కడ కూడా పౌలు గారు రాస్తున్నారు కొరింథీ పత్రికకి, కొరింథీ సంఘానికి. ఏమనంటే ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఆ ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు వారి శక్తినే తెలుసుకొందును. అంతే. కనుక ఇక్కడ ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడే ప్రభు చిత్తాన్ని జోడించి మాట్లాడుతుంటే, మనం ఏదైనా ఒకటి అడిగేటప్పుడు మరింతగా అది జోడించి అడగాలి కదా. నేను ఎలాగైనా అనుకున్నాను, ఇది ఎలాగైనా జరగాలి, దేవా నువ్వు ఎలాగైనా దీన్ని జరిగించు, ఎలాగైనా ఇవన్నీ నా దగ్గర నుంచి తొలగించు, ఎలాగైనా ఇవన్నీ కూడా నా దగ్గర నుంచి తీసేయి, వాళ్ళు నా దరిదాపులు రాకుండా చెయ్యి, నేను ఆ ప్రాంతానికి వెళ్లకుండా చెయ్యి అని ఇలా అడుగుతున్నామంటే ఇప్పుడు మనం ఏం చెప్తే చేయడానికి ఆయన మన పని వాళ్ళ ఉన్నాడా? దేవుడు అంటే ఎవరు? సార్వభౌమ అధికారము కలిగినవాడు, సర్వ సృష్టిని నడిపిస్తున్నవాడు. ఇందాక రాయబడినమాట, ఎవరైనా ఆయన చెయ్యి పట్టుకొని ఇది ఎలా ఎందుకు చేస్తున్నావు అని ఆయన అడగగల సమర్థుడు లేడు. ఒకవేళ అలా పట్టుకోపోతే ఎలాగంటే ఆయన చేసుకునేవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నిటికీ నష్టమే జరుగుతుంది కదంటే అలా నష్టం జరిగించేవాడు కూడా కాదు. ఇది ఎలా ఎందుకు చేసావని ఆయన అడిగే సమర్థత ఎవరికి లేదు. అలాంటప్పుడు నేను అనుకున్నది జరిగించు ప్రభువా, ఇది చెయ్యి ప్రభువా, వాళ్ళు నా దగ్గర నుంచి దూరం చేయి ప్రభువా, వీళ్ళు ఎలాగైనా నాకు దగ్గర చేయి ప్రభువా, ఇవన్నీ నా దగ్గర నుంచి దూరం చేయి ప్రభువా, అవన్నీ నాకు దగ్గరికి వచ్చేలా చేయి ప్రభువా అని మనం దేవుణ్ణి అడుగుతున్నాం అంటే అసలు దేవుణ్ణి ఏమనుకుని అడుగుతున్నావు? ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా అడుగుతున్నాం. అందుకే మొదట నేను చెప్పిన మాట ఏంటంటే మనం ఏం గ్రహించే స్థాయికి ఎదగాలి. సంఘానికి పౌలు గారు చేసిన ప్రార్థన ఏంటి? ఏం గ్రహించే స్థాయికి ఎదగాలట? దేవుని చిత్తము సంపూర్ణంగా గ్రహించే స్థాయికి మనం ఎదగాలి. దీనికి ఒకే ఒక మార్గం దేవుని గ్రంథం చదవడమేనండి. దీనికి ఒకే ఒక మార్గం ఏంటి? దేవుని గ్రంథం చదవడం. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మనం ఆయన మాటలు తెలుసుకొని ఇలా సంభాషణ చేయడానికి మనకేం లేదు, అవకాశం లేదు. కానీ దేవుడి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవడానికి దైవ గ్రంథంలో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు అసలు దేవుడు ఎందుకు ఇలా ఇక్కడ చేశాడు, ఆయన ఏమనుకొని చేశాడు
అసలు దేవుడు మనస్తత్వం ఏంటి, అబ్రాహాం ఎలా ఎందుకు చేశాడు, మోషే అలా ఎందుకు చేశాడు, దేవుడు ఎందుకు అలా జరిగించాడు అన్న ఆ సంఘటనలన్నీ కూడా మనకి ఏం చెప్తాయంటే దేవుడికి ఏది ఇష్టము ఏది ఇష్టం కాదు, దేవుడికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు, ఆయన ఏం కోరుకుంటాడు మనుషుల నుంచి ఏం కోరుకోడు, మనుషులు ఎలా ఉంటే ఆయన ఆనందపడతాడు ఎలా ఉంటే ఆనందపడ్డు అన్న విషయాలన్నీ మనకి ఏం చదవడం వల్ల తెలుస్తుంది. దేవుని గ్రంథాన్ని చదివిన వారే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహిస్తారు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారే దేవునికి అనుకూలంగా ఏం చేయగలుగుతారు, ప్రార్థన చేయాలి. వారి ప్రార్థన ఎవరు వింటారు? నేను మొదటి నుంచి మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది. ఆయన ఎలా ఉంటాడో తెలియకపోతే, ఆయన మనస్తత్వం ఏంటో తెలియకపోతే ఆయన దగ్గరికి వెళ్ళేది నువ్వు అడగలేవు. ముందు తెలుసుకుంటావు. ఉంటారు అధికారులు కొంతమంది, వాళ్ళ దగ్గరికి కొన్నిసార్లు ఏదైనా పనులు అలాంటి బుట్ట ఏదైనా పట్టుకొని వెళ్తే పనులు అవుతాయి. కొంతమందికి చేపలు పట్టుకెళ్ళాలి. ఒక ఆయన చెప్పాడు నాకు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ మంచి చేపలు కానీ పట్టుకొని వెళ్ళిపోతే ఆ రోజు మాత్రం నీ పని అయిపోతుంది. అంటే ఇవన్నీ ఏంటి, వాళ్ళ గురించి ఏం చేయడు. వీళ్ళు మనుషులు స్వార్థంగా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి మనం? దేవుని గురించి ఏం తెలుసుకోవాలంటే ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోవడం అంతే. నేను ఎలా బ్రతకాలని దేవుడు నన్ను నిర్మాణం చేశాడు, ఆ బ్రతుక్కి నేను అడిగింది వ్యతిరేకం అవుతుందా అనుకూలం అవుతుందా? నేను కావాలని అడిగేస్తున్నాను, ఇది కావాలి అది కావాలి, ఇది చెయ్యండి అది చెయ్యండి, ఇలా జరిగించండి అలా జరిగించండి అడుగుతున్నాను. కానీ అడిగింది నా బ్రతుక్కి దేవునికి దగ్గర అవుతానా దూరం అవుతాను? కనుక ఈ ఉద్యోగం వల్ల దేవునికి దూరం అయ్యానా దగ్గర అయ్యాను, ఈ పెళ్లి వల్ల నేను దేవునికి దూరం అయ్యానా దగ్గర అయ్యాను, లేకపోతే ఈ స్నేహం వల్ల దేవునికి దూరం అయ్యానా దగ్గర అయ్యానా, లేకపోతే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల నేను దేవునికి దగ్గర అయ్యానా దూరం అయినా. ఒకవేళ దూరం అయ్యావు అంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తం కాదు. దగ్గర అయ్యానంటే అది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఎందుకంటే తెలుసుకోవడానికి మరో మార్గం లేదు. ఆలోచన చేసి మనం ప్రార్థించినప్పుడు ఆ జాగ్రత్తను పడాలని ఈ మాటల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఏంటా సంఘటన అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు మనం చూసాం కదా, ఎఫెసీ పట్టణానికి వెళ్ళి ఏం చేయలేదు, ఉన్నారా ఉండలేదా? ఉండలేదు, వచ్చేసారు. అది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రయాణం చేశారు, చేసి ఆ ఊరు వెళ్ళారు. చూడండి అపోస్తలుల కార్యాలు. అంటే ఇప్పుడు ఈయన బయలుదేరిందే అంతియోకయ నుంచి. మీకు అది ఎలా చెప్పాలంటే జాగ్రత్త వినండి. ఈయన అంతియోకయ సంఘంలో ఒక సేవకుడు. ఎవరు? పౌలు గారు. అక్కడ ఒక బోధకుడు అనమాట. ఈయన, బర్నబా, ఇంకా కొంతమంది ఉన్నారు. సంఘము వీళ్ళు సువార్త చేయడానికి సేవకి పంపించింది, మిషనరీగా పంపిస్తే వీళ్ళు చాలా ఊర్లు వెళ్ళి అన్ని తిరిగి సంఘాలు స్థాపించి మళ్ళీ ఎక్కడికి వచ్చేవాళ్ళు? అంతియోకయ. అలా వన్ టర్న్ అయిపోయింది. దాన్ని మొదటి సువార్త ప్రయాణం అంటారు. అలాగే రెండో టర్న్ కూడా అయ్యింది. రెండో టర్న్ అయ్యి ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు 22వ వచనంలో రెండో టర్న్ పూర్తి అయింది. ఇది ఎన్నో సువార్త ప్రయాణం అయినట్టు? రెండో. ఇప్పుడు మళ్ళీ మూడోది బయలుదేరారు, 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ వాళ్ళ సొంత చర్చిలో కొంతకాలం ఉండి బయలుదేరి వరుసగా గల్తీయ ప్రాంతాల యందు పృంగి యందు సంచరించు శిష్యులందరినీ స్థిరపరుస్తూ వెళ్ళిపోతున్నారు. 19వ అధ్యాయానికి వచ్చాము. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పైపరదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, అంటే మొత్తం మీద మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఎఫెసుకు వచ్చాడు. ఇది ఎన్నో సువార్త ప్రయాణం? మూడో సువార్త. ఎఫెసుకు వచ్చాడు, సువార్త ప్రకటించాడు. అక్కడ పెద్ద అల్లరి జరిగింది, పెద్ద గొడవ జరిగింది, చాలా ఇబ్బందులు జరిగాయి. జరిగిన తర్వాత చూడండి 20వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడండి? యెరూషలేము. ఇప్పుడు ఆ టైంలో ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలు పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సంఘ పెద్దలారా, నేను బయలుదేరుతున్నాను. మీ ఊర్లో నేను కనీసం 3.5 సంవత్సరాల వరకు ఉన్నాను. ఇంతకుముందు వచ్చినప్పుడు ఉండమన్నారు, నాకేమవుదన్నాను, ఇప్పుడు ఉండను, దేవుని చిత్తం అయితే మళ్ళా వస్తానని. కాబట్టి వచ్చాను. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉన్నాను? 3.5 సంవత్సరాలు మీతో ఉన్నాను. మీకు చాలా విషయాలు చెప్పాను, మీరు విన్నారు, బాగుంది. నేను వెళ్ళిపోతున్నాను, సంఘం జాగ్రత్త చూసుకోండి అని అక్కడ 17వ వచనం నుంచి వాళ్ళతోనే మాట్లాడాడు, సంఘ పెద్దలతో. ఆ పెద్దలతో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు, చూడండి జాగ్రత్తగా. 22వ వచనం. ఆత్మయందు బంధింపబడిన వాడినై నేను ఇందాక కూడా వచనంలో తొందరగా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు? యెరూషలేము. ఇప్పుడు నేను యెరూషలేముకి వెళ్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి,
వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోను నాకు ఒకటి మాత్రం తెలుసు. ఏం జరుగుతుందో తెలియదు కానీ వాడు తెలుసు. ఏం తెలుసు? దేవుని ఆత్మ నాకు చెప్తూ ఉంది. ప్రతి పట్టణంలో కూడా చెప్తుంది, నువ్వు యెరూషలేము వెళ్తావు, అక్కడ నీకేం జరుగుతుంది? శ్రమలు వస్తాయి. యెరూషలేము వెళ్తావు, అక్కడ నిన్ను బంధిస్తారు. ఎలాగ జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇది జరుగుతుందని మాత్రం దేవుడు ముందే నాకు చెప్తున్నాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? అయినా నేను ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి అని బయలుదేరిపోయాడు. 21వ వచనం, 21వ అధ్యాయం, 21వ అధ్యాయం. బయలుదేరలేదా? బయలుదేరాడు. మేము వారిని విడిచిపెట్టి వాడు ఎక్కి తిన్నగా బయలుదేరిపోయాడు. బయలుదేరి ఎక్కడికి వచ్చాడట? 3వ వచనం చూడండి. 3వ వచనం 21:3 అండి. కుప్రాకు ఎదురుగా వచ్చి తూరు అనే ప్రాంతంలో దిగారట. వాడు అక్కడ ఏమో అన్లోడ్ అవుతుంది కాబట్టి అలా ఆగాల్సి వచ్చింది. అక్కడ కూడా సంఘం ఉంది. ఆ సంఘం దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనుగొని 7 రోజులు అక్కడ ఉన్నారట. వారు అక్కడ కూడా ఏం చెప్పారు? ఎక్కడికి వెళ్ళొద్దు? యెరూషలేము వెళ్ళొద్దు. ఎందుకని? శ్రమలు ఉన్నాయి. ఆ విషయం ఎవరికి కూడా తెలుసు? పౌలుకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి పట్టణంలో దేవుని ఆత్మ ద్వారా ఎవరో ఒకరు తనకి ప్రవచిస్తున్నారు, నీ కొరకు అక్కడ బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయని. ఇక్కడ నుంచి చూడండి, వాళ్ళు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. 7వ వచనం, మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి ఇంకో చోటకి వెళ్ళారు. అది ఏ చోట అంటే కైసరికి. ఎక్కడికి వచ్చారట? కైసరికి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం, 7:21-10. అక్కడ అంటే ఎక్కడండి? కైసరి. అర్థం కావట్లేదు మీకు ఎవరికి? ఎఫెసీ నుండి వాడెక్కి ఆయా ప్రాంతాల నుంచి తూరుకు వచ్చారు, అక్కడ చెప్పారు. తూరు నుంచి వాడెక్కి మళ్ళీ ఇంకో ప్రాంతం కైసరికి వచ్చారు. ఇక్కడ కూడా సంఘం ఉంది. అక్కడ సేవకుడు ఫిలిప్ అనమాట. ఫిలిప్ అని అతను సేవకుడు. అక్కడ అలా మాట్లాడుతున్నారు. మేము అనేక దినాలు అక్కడ ఉండగా ఒక ప్రవక్త యోధా నుండి వచ్చి అతను ఈ పౌలు గారు ఉన్న దగ్గరికి వచ్చి, నడికట్టు అంటే చేతులకి నడానికి కట్టుకునేటువంటి కట్టు ఉంటుంది. ఆ నడుకట్టు తీసుకొని ప్రవక్తే ఆ పౌలు గారి దగ్గర నడికట్టు లాక్కొని దాన్ని తీసుకొని తానే వాళ్ళు చూస్తుండగా తన చేతులు కాళ్ళు, ఎవరి చేతులు కాళ్ళు? ప్రవక్త తన కాళ్ళు చేతులు కట్టించుకొని యెరూషలేములోనికి యూదులు ఈ నడుకట్టగల మనుష్యుని ఇలా నేను ఎలా బంధించుకున్నాను అలా బంధిస్తారని, అన్ని జనుల చేతికి అప్పగిస్తారని దేవుని ఆత్మ నాతో చెప్తుంది. జరగబోయేదేనా? అంతేనా కాదు? జరగబోయేది. ఎలా జరగబోతుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఈ సేవకుడు ఏం చేశాడు? సింపుల్గా తన ముందే ఆ నడుకట్టు తీసుకొని కాళ్ళు చేతులు కట్టుకొని ఇలా నేను బంధిస్తారని దేవుని ఆత్మ నాకు చెప్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? యెరూషలేము. వెంటనే అక్కడ సంఘస్థులు అందరూ, కైసరిలో ఉన్న సంఘస్థులు అందరూ ఏమన్నారు? 12వ వచనంలో, ఈ మాట విని మేమును అక్కడి వారును. సహజంగా అదేనా చేస్తాం. ఏం చేస్తాం? నేను పోలీసులు అక్కడ అరెస్ట్ చేస్తారంటే అందరిలో వెళ్ళొద్దు అంటాం. సహజంగా అదే చేస్తాం. కానీ అక్కడే ఉంది. కానీ పౌలు ఇది ఎందుకు? మీరు ఏడ్చి నా గుండెల బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో జస్ట్ బంధింపబడ్డం మాత్రమే కాదు, చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనక వాళ్ళు ఆగిపోమన్నారు, ఈయన ఆగనన్నాడు. అలా జరిగినా పర్లేదు, చనిపోవడానికైనా సిద్ధమని ఒప్పుకొనందున మేము అంతే. చిన్న ప్రార్థన. ఎంతసేపు చేశారు ప్రార్థన? చిన్న ప్రార్థన. ఏం ప్రార్థన? వీళ్ళ ఆశయమో వెళ్ళి బంధింపబడకూడదు,
ఆయన ఆశ ఏమో బంధింపబడి చనిపోవడానికైనా సిద్ధం. దేవుడు ఒక పక్కేమో ఏం జరగబోతుందో చెప్తున్నాడు, వీళ్ళు ఏం చేయబోతున్నారో చూస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేయగలిగారంటే ఆపాలనుకున్నారు కానీ ఆపలేకపోయారు. కానీ ఒకటి మాత్రం ప్రార్థన చేశారు, దేవా నీ చిత్తం ఎలాగుంటే అలాగా జరిగించు. ఇప్పుడు ఆ ప్రార్థన ఆ బంధించే వాళ్ళ మనసులు మార్చే ప్రభువా, వాళ్ళ చేతులు పడుకోవాలి ప్రభువా, ఈ పౌలు గారు వచ్చాక వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి ప్రభువా, ఈ పౌలు గారు వాళ్ళ కంటకి కనబడకూడదు ప్రభువా. ఈ ప్రార్థన దేవుని చిత్తానికి ఏమవుతుంది? వ్యతిరేకం. మనం కొన్నిసార్లు అలాగే అడుగుతాం. అది కాదు అని ఈరోజు మనం నేర్చుకోవాలి. ఏం జరగాలంటే దానికి ఓబే అవ్వడానికి మనం రెడీగా ఉండాలి. భూమి మీద దేవుని చిత్తం కానిది ఒకటేనండి. ఏంటో తెలుసా? పాపం చేయడం దేవుని చిత్తం కాదు. ఈరోజు ప్రబుద్ధులు ఎలాగంటారంటే, వాడు అలా పాపం చేశాడంటే దేవుని చిత్తంలో అలా లేకపోతే అలా పాపం చేస్తాడు ఏంటండి అంటారు. దేవుని చిత్తంలో ఆడు పాపం చేయాలని ఉందా? అసలు ఆయన చిత్తంలో ఏం లేదు. ఏ మనిషి పాపము చేయకూడదు, అది ఆయన చిత్తం. కానీ మనకు స్వేచ్ఛనివ్వబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం మనకు నచ్చినట్టుగా ఏం చేస్తున్నాం? పాపము చేస్తున్నాం. కానీ ఈరోజు ప్రబుద్ధులు ఎలా మాట్లాడతారంటే ఇలా కూడా మాట్లాడేవారు ఉన్నారు. ఇది కాదు. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నీ జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడు. అది ఎలా ఎందుకు జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగిందంటే దేవుడు ఏదో నీకు నేర్పించాలి, దేవుడు ఏదో నీకు తెలియజేయాలి, దేవుడి సంగతి ఏదో నీకు అర్థం కావాలి. కనుక ఒకవేళ మనము ఇలా భవిష్యత్తు తెలిసిపోతే బాగుంది కదంటే, తెలిస్తే ఏం చేస్తాం చెప్పండి? అదే సిచ్యువేషన్లో ఉంటే మనకు దేవుడు ముందే చెప్పారు, వెళ్తామా? ఎరుసలేం వెళ్ళను, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. ఈరోజు జాతకాలు అనే ఒక సిస్టమ్ అనేది ప్రపంచంలో ఎందుకు ఉంది? జాతకాలు అనే ఒక సిస్టమ్ ఉందా? జాతకం అని చూపించుకోవడం, జాతకం తెలుసుకోవడం ఏంటి? ఆ ప్రపంచం ఆ సిస్టమ్ యొక్క ప్రపంచం. ఇగో ఈయన ఉన్నారు, పెద్ద పోతత్వం పెట్టుకున్నారు. ఏడుది చేతి రేఖలు చూడడానికి. ఈ సిస్టమ్ ఎందుకు తయారైంది? భవిష్యత్తు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయగలం? మార్చగలవా? మార్చలేము. జాగ్రత్త పడిపోతే ఆగిపోద్దా? సమస్య లేదు. దేవుడి చిత్తం జరిగించకుండా ఎవరు ఆయన్ని ఆపలేడు. ఒక ఆయన నినివేలమన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. ఏమైపోయింది? అత్తలో కొత్తలో అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? నీవు నేను అభిముఖం అవుతావు. కనుక ఇక్కడ జరిగేది కేవలం మన ఇష్టంలో జరిగేది ఏంటి అంటే, మనకి చేతులు వదిలేసింది ఏంటంటే మనకి నచ్చినట్టు జీవించడం. అది కూడా ఇలా జీవిస్తే ఈ ప్రతిఫలం, అలా జీవిస్తే ఆ ప్రతిఫలం అని కూడా మనకు చెప్పాడు. మనమే కోరి పాపాన్ని చేయడమో లేదా మనమే హృదయపూర్వకంగా కంట్రోల్ చేసుకొని మంచి చేయడం అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో. అది కూడా ఇలా మంచి చేయడమే ఎవరి చిత్తమైంది? దేవుని చిత్తం. కనుక మనం స్వయిష్టంతో మనం మంచి చేసి దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుని చిత్తానుకూలంగా ఉన్నవారు ఆయన రాజ్యానికి ఏమవుతారు? ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే పరలోకంలోకి ఏం చేయను? ప్రవేశించాను. కనుక ఇక్కడ భూమి మీద మనం చేస్తుంది ఏది కాదండి. మనకంటూ దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు, మనం రోగోలు చేయలేదు. ఆ స్వేచ్ఛతో మనం కావాలనుకుని తప్పు చేస్తే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నాం అని అర్థం. అలా కాకుండా తప్పుని చేయకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని దేవునికి ఇష్టంగా మంచి చేస్తే ఎలా వెళ్తున్నాం అర్థం? దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్తున్నాం అర్థం. అలాంటి వారి విషయంలో దేవుడు తన యొక్క వాగ్దానాలు నెరవేరుస్తూ ఉంటాడు. అది మాత్రంలో అందులో నమ్మదగిన వాడు, అందులో మాట తప్పనివాడు. కనుక ఈ రోజున నువ్వేం అడుగుతున్నావు నాకు తెలియదు, కానీ అడిగేటప్పుడు జాగ్రత్త. దేవుని చిత్తానికి అనుకూలంగా అడగడానికి ప్రయత్నించే. కొన్నిసార్లు నాకు తెలియదండి ఇది ఏంటో, దేవుని చిత్తమో కాదో తెలియదండి అంటే ఇలాగ అడుగు, దేవా నీ చిత్తమే జరిగించు. నేను పని అనుకున్నాను, వెళ్తున్నాను, అది నీ చిత్తమైతే జరిగించు. అంతే. మనం భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తెలిస్తే మనకే ప్రాబ్లం, ముందే జ్వరం వచ్చేస్తుంది. అవునా? భవిష్యత్తు ముందు తెలిస్తే ఏం చేస్తాం? భయపడతామా? బెంగపడతామా? కనుక ఈ రోజున మన ముందు ఏం దాగి ఉన్నాయో తెలియదు, మన కొరకు ఏం పొంచి ఉన్నాయో తెలియదు,
లేకపోతే మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో తెలియదు. ఒకవేళ సిద్ధపరిచినా వాటి కొరకు సంసిద్ధంగా ఉన్నాననే భావంతో మనం ముందుకు వెళ్తే ఎలాంటివి జరిగినా దేవుడి కొరకు నేను బతుకుతాను, దేవుని వదిలిపెట్టకుండా జీవిస్తాను, దేవుని కొరకు ఎంతటి అవమానానైనా భరిస్తాను, దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా భరిస్తాను, అవసరం దేవుడు ఎందుకంటే నాకు తోడుగా ఉంటాడో అవన్నీ భరించే శక్తిని నాకు దేవుడు ఇస్తాడు. వాటన్నిటిలో బయటపడే ఉపాయాన్ని కూడా దేవుడే ఇస్తాడు. శోధనలోంచి తప్పించుకునే అవకాశం కూడా దేవుడే ఇస్తాడు అనే నమ్మికతో మనం వెళ్ళిపోవడమే కావాలి తప్ప మనం ప్రార్థించడం అంటే తెలివితేటలతో మనం కొన్ని విషయాల్లో తప్పించుకోవడం కాదు. తప్పించుకునే పరిస్థితి అయితే మనకి లేదండి. ఎఫెసీ పత్రిక